హమ్మయ్యా! అబ్బా! నైట్ అంతా బార్‌కెళ్ళి తిరిగి, తిరిగి వచ్చేసిన తర్వాత అయితే ఫుల్‌గా బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే ప్రెజెంట్ అయితే లేసా. పొద్దున్నే ఒక ఫ్రెష్ కూల్ వాటర్‌తో బాత్ తీసుకుంటే బాడీ పెయిన్స్ అంతా సెట్ అయిపోతాయన్నమాట. అందుకనేసొచ్చి నేను స్విమ్మింగ్ పూల్‌లో అయితే దుంకేసా ఫస్టు. ఇంకా మనదైతే బాత్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ పూల్ పైకైతే ఎక్కేద్దాం. గైస్ నాకొచ్చేసి ఇప్పుడైతే ఒక ఐడియా అయితే వచ్చిందబ్బా. మనం వచ్చేసి ఈ చాక్లెట్స్ అదే ఈ స్విమ్మింగ్ పూల్ మొత్తంని చాక్లెట్‌తో నింపేస్తే ఎట్లుంటదో అనేదైతే నాకైతే చూడాలని ఉంది. అలాగే అది మీరు కూడా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా మనమైతే లేట్ చేయకోకుండా అయితే దాని ప్లాన్ అయితే గీసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇంత స్విమ్మింగ్ పూల్‌ని చాక్లెట్‌తో నింపాలి అంటే మనకొచ్చేసి చాలా పెద్ద పెద్ద చాక్లెట్స్ అయితే కావాలి. క్యాండీస్ గూడా. మనం వాటి కోసం ఏం చేయాలంటే లాస్ ఏంజల్స్‌లో ఉన్న చాక్లెట్ షాప్స్‌లోకెళ్ళి అన్ని చాక్లెట్స్ అయితే కొనేసుకోవాలి మనం ఫస్టు. ఇంకా దాని తర్వాత మనం వాటిని వ్యాన్‌లో తెచ్చేసి అయితే ఈ స్విమ్మింగ్ పూల్‌లో అయితే ఏసేయాలి. ఇప్పుడు మనమైతే దాన్నైతే మొదలు పెడదామనమాట. మనం ఫస్ట్ చాక్లెట్ షాప్ దగ్గరికెళ్ళాలి. ఎక్కడెక్కడ చాక్లెట్ షాప్స్ ఉన్నాయనేసి అయితే కనుక్కొని అక్కడికెళ్ళేసి మనమైతే చాక్లెట్స్ అయితే తీసుకోవాలి. మొత్తం మనకు కావాల్సినమైన చాక్లెట్స్ వచ్చేసి ఇప్పుడొచ్చేసి మనమైతే మన కార్‌లో అయితే వెళ్ళిపోదాం అబ్బా అక్కడికొచ్చేసి. గైస్ ఇప్పుడొచ్చేసి మనం ఇప్పుడే కార్ అయితే తీసేసుకున్నా నేను. ఇంకా మనం ఏం చేద్దామంటే అయ్యా షట్! తీస్తానే యాక్సిడెంట్ అయితే అయిపోయింది గైస్ కార్‌కి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన లాస్ ఏంజల్స్‌లో ఉన్న చాక్లెట్ షాప్ దగ్గరికైతే వెళ్దాం. అక్కడెళ్ళేసి స్టాక్ ఉందో లేదో అయితే కనుక్కొని దాని తర్వాత అయితే మనమైతే చాక్లెట్ తీసుకుందాం. ఎందుకంటే మనకు స్టాక్ ఉంటేనే కదబ్బా వాళ్ళు ఇచ్చేది. లేదంటే వాళ్ళేం చేయగలుగుతారు. నాకు తెలిసినేటి ఒక 3 చాక్లెట్ షాప్స్ అయితే ఉన్నాయి గైస్ మన దగ్గరలో. ఆ 3 చాక్లెట్ షాప్స్‌కైతే ఎళ్ళేసి అయితే కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత అయితే అవన్నీ తీసుకొని అయితే ఎంత మనీ అయినా ప్రాబ్లమ్ లేదు. కానీ నేనైతే ఈరోజు స్విమ్మింగ్ పూల్‌ని మొత్తం చాక్లెట్‌తో అయితే నింపేసేయాలి. నాకు తెలిసి ఇట్లా ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళి లెఫ్ట్ అయితే తిరగాలి. అప్పుడు మనకి ఒక షాప్ అయితే వస్తది. ఇంక కొద్దిగా ముందరికెళ్తే ఇప్పుడు మనం వచ్చే లెఫ్ట్ అయితే తీసుకోవాలి గాయ్స్. నేనొచ్చేసి ఫస్ట్ షాప్‌లో ఉంటదనే అయితే అనుకుంటున్నా. ఇంక లేకోకుండా మనం మళ్ళీ సెకండ్ షాప్‌కి అయితే ఎళ్ళాలి. సెకండ్ షాప్‌లో కూడా లేకుంటే థర్డ్ షాప్‌లో అయితే ఎళ్ళాలి. ఆ థర్డ్ షాప్ వచ్చేసి చాలా పెద్దది గాయ్స్. అక్కడైతే పక్కా 1000% అయితే ఉంటాయి. నాకు తెలిసి ఇవి 2 వచ్చేసి చిన్నవన్నమాట. దీంతో ఉంటాయో లేవో నాకైతే తెలవదు. అండ్ గైస్ మన ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. మనమైతే ఇప్పుడే మెయిన్ రోడ్‌లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా మనం వచ్చేసి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత అయితే రైట్ తిరగాలి. అప్పుడు మనకైతే ఒక చాక్లెట్ షాప్ అయితే వస్తది గైస్. ఆయన వచ్చేసి చిన్న షాప్ అయితే పెట్టుకొని అమ్ముతుంటాడు. అది వచ్చేసి హోల్‌సేల్ కాదు. ఓన్లీ రీటైల్ మాత్రమే. ఇప్పుడు మనం అయ్యా షట్! వీడు అడ్డం వస్తున్నాడబ్బా! ఇప్పుడు మనం ఇట్లా అయితే తిరగాలి గైస్. ఇంకా నేను చాక్లెట్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా గాయస్. ఇప్పుడైతే మనం వచ్చేసి దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ పార్కింగ్ లాట్ పైన అయితే ఉంటాడు ఆయన వచ్చేసి. ఆయన దగ్గర అయితే తక్కువ చాక్లెట్స్ అయితే ఉంటాయి. ఈరోజు సేల్ అయిపోయినాయో లేదో అయితే తెలియదు నాకైతే. వీళ్ళు కూడా ఎవరో చాక్లెట్స్ కోసం అయితే నిలబడి ఉన్నారబ్బా. వాళ్ళకి ఇచ్చినాడో ఇవ్వలేదు. ఒకసారి మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళేసి అయితే కనుక్కుందాం మనం. అన్న చాక్లెట్స్ ఉన్నాయో లేవో అనేసి అయితే. ఉంటే అయితే తీసుకుందాం. లేదంటే సెకండ్ షాప్కి అయితే వెళ్ళి అయితే తీసుకుందాం. అన్న మీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయా అన్న? చాక్లెట్స్ ప్లస్ క్యాండీస్ అయితే కావాలి నాకు. మీ దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ అయితే కావాలి. ప్రజెంట్ నాకు వచ్చేసి అర్జెంట్ పని అయితే ఉంది బాబు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈరోజు ఏ చాక్లెట్ ఏ క్యాండీస్ అయితే లేవు. అన్ని అయితే ఇప్పుడే సేల్ అయ్యాయి. అందుకో వీళ్ళు కూడా అయితే చాక్లెట్స్ అండ్ క్యాండీస్ కోసమే అయితే ఉన్నారు. ప్రజెంట్ నా దగ్గర ఏ స్టాక్ లేవు. నువ్వు వచ్చేసి రేపు వస్తే గనా నీకు వచ్చేసి చాక్లెట్స్ క్యాండీస్ అయితే ఇస్తా. మొత్తం నీకే సేల్ చేస్తా. సరేలే అన్న. నాకైతే కొద్దిగా వర్క్ ఉందని చెప్పా కదా. నాకు వచ్చేసి ఈ రోజు అయితే కావాలి. రేపైతే ఏమో అవసరం లేదు. బాయ్ గాయస్. ఆయన దగ్గర వచ్చేసి లేవంట. రేపైతే వస్తాయంట ఆయన దగ్గర వచ్చేసి. ప్రజెంట్ ఈరోజు అయితే లేవంట. అయిపోయాయంట ఈరోజు ఆయన తెచ్చినవి. ఇంకా మనకైతే ఈ రోజే కాబట్టి కావాల్సింది అయితే ఇంకా మనం ఏం చేయలేము అబ్బా. సెకండ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ సెకండ్ షాప్ దగ్గర కూడా ఏమో అబ్బా నాకు డౌటే. సెకండ్ షాప్ దగ్గర కూడా ఉంటాయో ఉండవు అనేసి అయితే. లేదంటే ల్యాగ్ చేయకోకుండా అయితే థర్డ్ షాప్ దగ్గరికి వెళ్దామా. ఎందుకంటే నాకు తెలిసి సెకండ్ షాప్ దగ్గర కూడా డౌటే గాయస్. ఎందుకంటే అది కూడా వచ్చేసి ఇట్లాంటి షాపే అనమాట, గొల్లి షాపు. అండ్ మనం వచ్చేసి థర్డ్ షాప్ అయితే చెప్పా కదా హోల్సేల్ షాప్ అనేసి. ఆయన దగ్గర అయితే ఎప్పటికైనా ఉంటాయి చాక్లెట్స్. ఆయన దగ్గర ఒక ఏసీ ట్రక్ కూడా అయితే ఉంటుంది. ఆ ట్రక్ నిండుతో అయితే చాక్లెట్స్ ఉంటాయి. ఆ ట్రక్తోనే అనమాట ఆయన వచ్చేసి షిప్పింగ్ చేసేది చాక్లెట్స్ అన్నిటిని.
మనం వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి థర్డ్ షాప్ దగ్గరికి వెళ్దాం గాయస్. ఎందుకంటే నేను చెప్పా కదా సెకండ్ షాప్ దగ్గర కూడా ఇట్లాంటిదే డౌటే నాకు అనేసి అయితే నేను వచ్చేసి ఇప్పుడు థర్డ్ షాప్కి అయితే వెళ్తున్నాను అనమాట. థర్డ్ షాప్లో అయితే ఉంటాయి నాకు తెలిసి 1000% అయితే. మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం. మనకి వచ్చేసి ఇన్ని చాక్లెట్స్ కావాలి, ఎంత పడుతుంది, ప్లస్ ఉన్నాయా ప్రజెంట్ మీ దగ్గర స్టాక్ అనేసి అయితే. గాయస్ ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్ళేసి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి గాయస్. ఇప్పుడు నెక్స్ట్ రైట్ అయితే తీసుకోవాలి. మనం వచ్చేసి ఈ పెట్రోల్ బంక్ దగ్గరనే అనమాట ఆయనది షాప్ వచ్చేసి. ఇప్పుడు మనం ఈ పెట్రోల్ బంక్లోకి అయితే వెళ్ళాలి గాయస్. అది కూడా మీకైతే కనపడుతుంది కదా అక్కడ షాప్ వచ్చేసి, ఆ షాప్ అతందే అనమాట గాయస్. మనం వచ్చేసి ట్రాఫిక్ జామ్ అయితే చేసేసాం. ఇక్కడ మనం కార్ని ఇక్కడ పార్క్ చేద్దాం. అబ్బా ఇక్కడ నో పార్కింగ్ అని ఇచ్చాడు, కానీ మనం ఎక్కడ పెడితే అదే పార్కింగ్ కదా, కాబట్టి ఇక్కడైతే పెట్టేద్దాం అబ్బా మనం. ఇంకా నేను వచ్చేసి ప్రజెంట్ ఈ షాప్లోకి అయితే వెళ్తా. మనం వచ్చేసి ఇతన్ని అయితే కనుక్కుందాం ఉన్నాయో లేవో అనేసి చాక్లెట్స్. గైస్ ఇక్కడ ఈ షాప్ వచ్చేసి క్లోజ్లో ఉందబ్బా. అదే ఆయన మూసినట్టున్నాడు. ఇది వచ్చేసి ఈరోజు క్లోజ్డ్ అనుకుంటా పెట్రోల్ బంక్ అయితే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లాంటి షాపే ఇంకొకటి అయితే ఉంటుంది మనకు వచ్చేసి హోల్సేల్దే, అక్కడికి అయితే వెళ్దాం గైస్. ఇంకా మన లాస్ట్ ట్రై వచ్చేసి అదే అనమాట. ఇంకా అక్కడ లేకుంటే ఇంకా మనం ఏం చేయలేమబ్బా. లాస్ట్ ట్రై వచ్చేసి అదే అనమాట. అది కూడా దీనికి దగ్గరలోనే అయితే ఉంటుంది గాయస్ మనకు వచ్చేసి. ఇప్పుడు మనం ఇట్లా లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసేసుకొని రైట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం రైట్ అయితే తిరగాలి గాయస్. మళ్ళీ రైట్ అయితే తీసుకోవాలి గాయస్. ఇదే గాయస్ మర్చిపోయా షెట్ గాయస్. మనమైతే ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అబ్బా ఫైనల్లీ. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అయితే కనుక్కుందాం అనమాట. మనకు వచ్చేసి ఇతని దగ్గర చాక్లెట్స్ ఉన్నాయో లేవో అనేసి అయితే. గాయస్ మనకు వచ్చేసి ఈ షాప్ కూడా అయితే క్లోజ్లో ఉంది అబ్బా. మనం ఏం చేయలేము. నాకైతే అక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే కానొస్తుంది. నేను ఆయనకైతే ఫోన్ చేస్తా. ఆయనకు ఫోన్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడో మాట్లాడి మీకైతే చెప్తా గాయస్. నేను వచ్చేసి ఇప్పుడే ఆయనకైతే ఫోన్ చేసి అయితే మాట్లాడేసా. అతని ట్రక్ వచ్చేసి ఇంకా బీచ్ రోడ్లోనే ఉందంట. నీకు కావాలంటే ఆ ట్రక్ తీసుకెళ్ళు ఫాస్ట్గా అంటే ఆయన చెప్పాడు. నాకైతే మనీ ఇచ్చేసి అయితే బీచ్ రోడ్లో నుంచి తీసుకెళ్ళాలని అయితే చెప్పాడు గాయస్. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే బీచ్ రోడ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వచ్చేసి మనకు ట్రక్ వచ్చేసి అక్కడే ఉందంట బీచ్ రోడ్లోనే, కాబట్టి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బీచ్ రోడ్లోకి అయితే వెళ్ళాలబ్బా. మనకి బీచ్ రోడ్లోకి వెళ్ళేసి అయితే ఫాస్ట్గా ఆ ట్రక్ అయితే తీసుకోవాలి. ఆ ట్రక్కి మళ్ళీ మనం మనీ అయితే పే చేయాలబ్బా. మనకు వచ్చేసి ఫ్రీ కాదు. ఆయన ఏం చెప్పాడంటే నువ్వు మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళకోకుండా బీచ్ రోడ్లోకి రా, ప్రజెంట్ ఈరోజు అయితే షాప్స్ అయితే క్లోజ్లో ఉన్నాయని అయితే చెప్పాడు. స్ట్రైక్ అంటే ఏదో అందుకనే వచ్చేసి అయితే మనమైతే బీచ్ రోడ్కి అయితే వచ్చేసామబ్బా. దగ్గరికి అయితే మనకి ఆయన ఎక్కడున్నాడో గాయస్ అక్కడ నాకు వచ్చేసి ఒక ట్రక్ అయితే కానొస్తుంది. నాకు తెలిసి ఆ ట్రక్కే అని అనుకుంటున్నా. మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాము అక్కడ దగ్గరికి అయితే. ఒక్క నిమిషం అబ్బా, ఈ పార్కింగ్ లాట్లోనే ఉంది, అదో కాదో అయితే మనకు తెలియదు గాయస్. ఇది కాదు దీని పక్కది, ఇది కారు ఎదుకోండి. ఇది ఏమో ఇదే అనుకుంటా. నేను ఒకసారి ఆయనకు వచ్చేసి మళ్ళీ ఫోన్ అయితే చేసాక అనుకుంటా గాయస్. ఇక్కడ ఎవరో లేడీ ఉందన్న ఈ ట్రక్కేనా అనేసి అయితే ఆయనకైతే నేనైతే కనుక్కొని ఫోన్పే కొట్టేసి అయితే మనమైతే మన కార్ని ఇక్కడ పెట్టేసి ట్రక్ అయితే తీసుకెళ్దాం అనమాట. నేను ఒకసారి ఆయనకు మళ్ళీ ఫోన్ చేసి అయితే కనుక్కుంటా గాయస్. ఫోన్ చేసి కనుక్కొని మిమ్మల్ని అయితే మళ్ళీ కలుస్తా గాయస్. నేనైతే ఇప్పుడే ఆయన అడిగా, ఆయన వచ్చేసి చెప్పాడు ట్రక్ వచ్చేసి ఇదేనైతే చెప్పాడు గాయస్. నాకైతే ఫోన్పే చేసి $3000 నువ్వైతే కావాలంటే ఆ ట్రక్ అయితే తీసుకెళ్ళని అయితే చెప్పాడు. అన్న నేనైతే ఫోన్పే చేస్తా. ట్రక్ ఐస్ అయితే అదే చాక్లెట్స్ అయితే కరిగిపోవు కదా, కూల్లోనే ఉంది కదా అని అయితే చెప్పా గాయస్. కరిగిపోలే బాబు నువ్వైతే తీసుకెళ్ళని అయితే చెప్పాడు గాయస్. అని వచ్చేసి మనకి కీస్ కూడా అయితే దీంతోనే పెట్టేసాయని అయితే చెప్పాడు. ఇప్పుడైతే మనం వచ్చేసి ఈ ట్రక్ని తీసుకొని మన ఇంటి దగ్గరికి వెళ్దాం గాయస్. ఎందుకంటే దీంతోనే మన చాక్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను వచ్చేసి ఆయనకైతే ఫోన్పే అయితే కొట్టేస్తా. ఇంకా మనం ఇంటికి వెళ్ళే లోపలైతే నేనైతే ఆయనకు ఫోన్పే కొట్టేస్తా. అండ్ గాయస్ మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి గాయస్. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా లేట్ చేయకోకుండా అయితే. గాయస్ మనం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. కొన్ని కారణాల వల్ల అయితే మనకైతే యాక్సిడెంట్ అయిందబ్బా. అందుకొచ్చేసి ఈ ట్రక్ అయితే మొత్తం అయితే చిందరవందర అయితే అయిపోయింది. కానీ మనకి చాక్లెట్స్ వచ్చేసి ఇంకా అదిగోండి అక్కడ బ్యాక్ సైడ్ ఇది ఉంది కదా వైట్ కలర్ది కొద్దిగా డార్క్గా, దాంతో అయితే మనకు వచ్చేసి చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అదే అనమాట ఏసీ క్యాబినెట్ వచ్చేసి. ఇంకా మనం దీన్ని ప్రజెంట్ ఏం చేద్దామంటే
మన ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. దీన్ని మన ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అయితే బ్యాక్ ఫేస్ పెట్టేసి అయితే స్విమ్మింగ్ పూల్ దిక్కు అయితే పెట్టేయాలి. అక్కడ పెట్టేసిన తర్వాత మొత్తం అన్లోడ్ చేసేసేస్తా చాక్లెట్స్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మన ఇంట్లోకి అయితే కిందికి అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం. గాయస్ నేను వచ్చేసి ప్రజెంట్ అయితే కిందికి కూడా అయితే తీసుకొచ్చేసా. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బ్యాక్ ఫేసింగ్ అయితే పెట్టాలి. ఎందుకంటే మనం అన్లోడ్ చేయాలి కదా అబ్బా దీంట్లోని. కాబట్టి అయితే మనం వచ్చేసి బ్యాక్ ఫేసింగ్ అయితే పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని అయితే యూటర్న్ అయితే యూటర్న్ అంటే అదే అబ్బా బ్యాక్ అయితే తిప్పాలి. మనం చిన్నగా అయితే తిప్పేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ట్రక్ వచ్చేసి చాలా డ్యామేజ్ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఆయనకు మళ్ళీ రిటర్న్ ట్రక్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఒక పోలీస్ వాళ్ళ వల్ల అయితే మనకి యాక్సిడెంట్ అయిందనమాట. ఈ యాక్సిడెంట్ వచ్చేసి ఇప్పుడు కొద్దిగా బ్యాక్ అయితే పెట్టేద్దాం గాయ్స్. ఎందుకంటే మనకి వేసేదానికైతే ఈజీ ఉంటుంది అబ్బా ఇది. ఇంకొద్దిగా బ్యాక్ అయితే పెడదాం మనం. ఇంకా చలో మనం వచ్చేసి ఈ మాత్రం అయితే ఎనఫ్ మనకి. ఇంకా దీనికి మించి బ్యాక్ అవసరం లేదు. ఒకసారి నేను హ్యాండ్ బ్రేక్ వేసేసి అయితే కిందికి అయితే దిగుతా. ఇంకా నేను ఇప్పుడు వచ్చేసి అన్లోడ్ చేసి అయితే మిమ్మల్ని అయితే కలుస్తా గాయస్. ఇదిగోండి గాయస్ చూసుకోవచ్చు మీరైతే. మనం వచ్చేసి మన స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా చాక్లెట్స్ ప్లస్ క్యాండీస్ అయితే నింపేసాం. మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకు వచ్చేసి ఈ వీడియో అయితే ఇంతే అనమాట. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బై బాయ్ గాయ్స్.